మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి ప్రభు నామాన్ని గొప్ప చేసే భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. ప్రతిదినం మన యొద్దకు వచ్చుచున్న దేవుని వాక్యాన్ని విని హృదయమందు భద్రపరచుకున్న వారమే దేవుని పనిలో పాలిభాగస్థులముగుటకై ఈ వాక్యాన్ని మన యొద్ద నుండి కొందరికైనా పంపవలనని ప్రభువు పేరట మనవి చేయుచు ఉన్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 26వ అధ్యాయం 4 నుండి 6 వరకు ఉన్న వచన భాగములు 5వ వాక్యాన్ని చదువుచున్నాను. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్నవారు మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం ప్రతి ఒక్కరిపై చాపబడునుగాక. మేలు చేత నింపమని, దినచర్యలో తోడయుండమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ 3 వచనాలలో చివరి మాటలో ఇస్సాకు గెరారులో నివసించెను అని మనం చూస్తున్నాం. చదివిన మూలవాక్యంలో అబ్రహాము దేవుని మాట విన్నాడని, ఆజ్ఞలను గైకొన్నాడని, కట్టడాలను అనుసరించి నడిచాడని చూస్తున్నాం. ఆ పైన ఉన్నటువంటి 4వ వచనంలో ఇస్సాకుతో ప్రభువారు మాట్లాడుతూ, ఈ దేశాలన్నీ నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపచేసి దేశములన్నీ నీ సంతానానికి ఇస్తాను అని ప్రభు చెప్తున్నారు. గమనించాలి. అప్పుడు ఇస్సాకు ఉన్నది గెరారు. తాను ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నారు. కనానును విడిచి వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభువారు అంటున్నారు, ఇదిగో ఇస్సాకు, నీ తండ్రి నా మాటను విన్నాడు. నీవు కూడా అలాగున నా మాట విని గెరారులో నివసించు. నేను నిన్ను ఆశీర్వదించడమే కాదు, ఇప్పుడు ఆ దేశం ఈ దేశం అంటూ వెళ్ళిపోతున్నావు కదా కరువని, ఒకరోజు వస్తుంది. ఆ రోజున దేశాలన్నీ నీకిస్తాను, నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం ఆకాశ నక్షత్రములంతా విస్తారంగా వృద్ధిపరచబడబోతుంది అని ప్రభు చెప్తున్నారు. ఇలా జరగాలి అంటే ఏం చేయాలి? నువ్వు గెరారులో ఉండు. గెరారులో ఉండి నీ తండ్రి ఎలాగున నా మాట విని ఆజ్ఞలను కట్టడలను గైకొన్నారో అలాగు ఉండు అని ప్రభు చెప్తున్నారు. ఆత్మీయులారా, అంటే ఇస్సాకు ఏ దేశాన పరవాసిగా జీవిస్తున్నాడో ఆ దేశం సైతం వీరి స్వాస్థ్యంగా మారాలి అంటే దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి. మరి దేవుడు అబ్రహాము విషయంలో మనం చూసినప్పుడు 12వ అధ్యాయం 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము
అబ్రహాము వెళ్ళెను అని చూస్తున్నాం. అంటే దేవుని మాట అబ్రహాము విన్నారు. దేవుని ఆజ్ఞలను గైకొన్నారు. ప్రియులారా, ఇష్మాయేలు విషయంలో కానీ, హాగరు విషయంలో కానీ, కల్దీయను విడిచిపెట్టే విషయంలో కానీ ఒకరోజు వచ్చింది, మరి ఇస్సాకును సైతం బలిపీఠం మీద పరుండు పెట్టవలసి వచ్చింది. ఆ సమయంలో కూడా అబ్రహాము దేవుని దైవ మాట గ్రహిస్తూ తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించినట్లుగా చూస్తున్నాం. ఆత్మీయులారా, మరి అబ్రహాము అలాగున ప్రతి మాటను విని దానిని గైకొన్నాడే గనుకనే ఆశ్చర్యకరమైన కృపలో యాకోబు పత్రిక 2:21 చూస్తే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని చూస్తున్నాం. అబ్రహాము దేవుని మాట వినుటలో అతడు క్రియల మూలముగా నీతిమంతుడని తీర్పును పొందాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిన ఒక సందర్భం ఏంటంటే, ఈరోజు దేవుని మాట వింటున్నాం కానీ దాన్ని పాటించలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దాన్ని అనుసరించలేకపోతున్నాం. ఇలా ఉండాలని తీర్మానం చేస్తున్నాం కానీ ఆ ప్రకారంగా చేయలేకపోతున్నాం. ఇది మన జీవితాల్లో ఎంతో నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ప్రియులారా, అబ్రహాము దీవించబడుటకు గల ఓ శ్రేష్టమైన కారణం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటలు వింటూ ఆయన ఆజ్ఞలు గైకొన్నారు. ఇప్పుడు ఇస్సాకు, నీవు కూడా అలా చేయి. ఏ దేశమందు నువ్వు పరవాసిగా ఉన్నావో ఆ దేశాలన్నీ నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను అన్నారు. కనుక ఇస్సాకు గారు ఏం చేశారంటే 6వ వచనం ప్రకారంగా ఇస్సాకు గెరారులో నివసించెను అని చూస్తున్నాం. అంటే దేవదేవుని మాటకు విధేయుడయ్యాడు. అసలు ఇస్సాకు అంటేనే విధేయతకు మారుపేరు. ప్రియులరా, మరి మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఎంతవరకు మనం లోబడుతున్నాం? ఎంతవరకు దేవుని మాటలను గైకొంటున్నాం? మనం కేవలం వినువారు మాత్రమై ఉండక వినిన దాని ప్రకారం మనం అనుసరించేవారుగా మనం మారాలి. వినిన దాని చొప్పున నడుచుకుని వారిగా మనము మారాలి. 30, 60, 100 అంటూ ప్రభు మాట్లాడారు కదా. మనం విని దాని ప్రకారం జీవిస్తే, మనం గైకొని దాని ప్రకారం మన జీవితాన్ని కట్టుకుంటే, ఆ ప్రకారమైన సన్నిధిని దేవుడు మనకిస్తారు. ఇస్సాకును నువ్వు గెరారులో నిలిచి ఉండు అనగానే ప్రభు మాటకు ఆయన లోబడి ఉన్నారు. ప్రభు మాటకు ఆయన విధేయత చూపారు. ప్రియులారా, ఈరోజు పునరుత్థాన ఆదివారంలో వాక్యం ద్వారా, సందేశం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధనలో నుండగా వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానించుటలో దేవుడు పలుమార్లు మనతో మాట్లాడుతూ వస్తున్నారు కదా. మరి అన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడినా మనము దేవుని మాటను ఇంకనూ నిర్లక్ష్య పెడుతూ వస్తున్నామంటే మనం ఆశీర్వదింపబడకపోవడానికి, సమాధానం లేకపోవడానికి కారణాలు ఇవి కదా. మనమేమో దేవుని మీద నేరాన్ని వేస్తున్నాం. దేవుడు చూడట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు అంటూ మనం అనుకుంటున్నాం తప్ప, ప్రియులారా, మన లోపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా?
సిద్ధపడదాం. ప్రయాసతో ప్రభు యొక్క కృప కొరకు వేడుకుందాం. ఆశ్చర్యకరుడైన దేవుడు చక్కని సహాయం చేస్తారు. దేశాలన్నీ స్వాస్థ్యంగా మారాలంటే కారణం ఒకటే, వినిన మాటలను గైకొని ఆ ప్రకారంగా జీవించాలి. వినిన దాని ప్రకారంగా నడుచుకోవాలి. పేతురు విని వల వేశాడండి, అద్భుతం జరిగింది. పనివారులు విని ఆ ప్రకారమే రాతి బాణలు నీళ్ళతో నింపారండి, అద్భుతం జరిగింది పిల్లరా. మరి మన జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయాలంటే వినిన దాని ప్రకారమై నడుచుకొనుదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం ఇది ప్రభువు. విన్న మాటలన్నీ మీ మాటలు నిజమే. నా మట్టుకు నేను వినిన దాన్ని గైకొనొచ్చు, మా ప్రియులు వినిన దాన్ని గైకొనొచ్చు. మీ కృపలో సాగిపోనట్లు సహాయం చేయండి. శక్తి చేత బలం చేత కానిది ఆత్మ మూలమున జరిగించండి. అభిషేకించి పరిశుద్ధపరచండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.